హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక పిన్ను నేర్చుకున్నాము. అయితే నేను ఈ పిన్స్ అన్నీ కూడా ఇలా కొన్ని డజన్లు, ఒక 4-5 డజన్లు అట్లా చూస్ చేసి తెచ్చుకున్నా అనమాట. మనము ఇలా తెచ్చుకుంటే పిన్స్ మనకి తక్కువ రేట్లో పడతాయి. అప్పుడు మనము చేసింది కూడా తక్కువ రేటుకి అమ్మినా కూడా మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. ఇంకా మనకి ప్రైస్ అనేది బాగానే అంటే కొంచెం గెయిన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనం గెయిన్ చూసుకోగలము. 1 పీసెస్ అట్లా తెచ్చుకుంటే, 2 పీసెస్ అట్లా తెచ్చుకుంటే మాత్రానికి మనం చేసిన దాంట్లోని ఏమీ రాదన్నమాట. ఇలా బాక్స్ అయితే తెచ్చుకోండి. ఈ బాక్స్ కూడా నేను బేగం బజార్లోనే తెచ్చుకున్నాను. కాకపోతే దాని అడ్రస్ చెప్పాలనంటే కష్టం. ఎందుకనంటే నేను 4-5 షాపులు అట్లా తిరిగి ఎక్కడ తక్కువకి వస్తాయో చూసుకొని సందులల్లో ఇక గల్లీలలో పోతా ఉంటే ఇంకా మనకు దారి కూడా తెలియదు అనమాట. ఒక్కోసారి మర్చిపోతాం కూడా. ఒక గల్లీలో నుంచి వెళ్ళి ఇంకో గల్లీలోకి వెళ్ళి బయటకు వస్తాం. అట్లా పోతూ ఉంటే కనపడుతుంటాయి కదా మనకి షైనింగ్ అన్నీ, అబ్బా అబ్బా అనుకుంటా పోతానే ఉంటాం. అట్లా కనపడ్డ కాడ మంచిగా అనిపించిన దగ్గర, రేటు కూడా కుదిరిన దగ్గర, ఇన్ని ఎక్కువ కొంటున్నాం కదా కాస్త తక్కువకి అడిగినప్పుడు ఇచ్చిన దగ్గర తెచ్చుకుంటూ ఉంటాము. అలా నేను పక్కన పెద్ద షాప్ కాదు కానీ ఇలా గల్లీలలో పెట్టుకొని అమ్ముతుంటారు కదా కొన్ని ఐటమ్స్, అట్లా అలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అనమాట. నేను తన అడ్రస్ అయితే నేను మీకు చెప్పలేను, కానీ అది నేను మెటీరియల్ తెచ్చుకుంటాను కదా కొంచెం దానికి ముందు ఉంటుంది అంతే. ఆ గల్లీలో తెచ్చుకున్నాను నేను, కరెక్ట్గా షాప్ అయితే చెప్పలేను. ఇలా కొన్ని డజన్లు తెచ్చి పెట్టుకోండి. ఒక 4-5 డజన్లు అయితే నేను తెచ్చుకున్నాను. ఇక చాలా వరకు అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనము ఇంకొక డిజైన్ అయితే చేసుకున్నాము. ఓకేనా. మనకి బేసెస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. పిన్నులు కూడా బాగున్నాయి గట్టిగా, ఇవి ఊడిపోకుండా. ఒకవేళ లూజ్గా ఉన్నా కూడా ఊడదు. ఎందుకనంటే ఇగో ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు ఉంది మనకు పిన్ను. దీనికి మధ్యలోనే ఇది అంటించేసి ఉంది. సో ఇది మనకి పైకి ఇట్లా ఊడి రాదు. కొన్ని ఏంటంటే ఇంతవరకే ఉంటాయి, అంతవరకు ఊడొచ్చేస్తుంటాయి. అలా కాకుండా మనకి పిన్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఊడిపోను కానీ ఊడిపోదు. చాలా గట్టిగా ఉన్నాయి మంచిగా. నాకైతే ఇవి నచ్చి ఆమె దగ్గరే 4-5 బాక్సులు వేరే ఉన్నాయి, అవి చూసి తెచ్చుకున్నా అనమాట. ఓకేనా. ఇక్కడ ఏదో ప్లాస్టిక్ కుర్చీ దగ్గర అడ్పడింది. మీరు చేసేటప్పుడు కూడా ఏమన్నా రిపేర్ ఉందేమో చూసి చేసేయండి. లేదా లేకపోతే మళ్ళీ తర్వాత మనము నష్టపోతాం, తీసుకున్న వాళ్ళు నష్టపోతారు. పైగా రిమార్క్ కూడా వస్తుంది. ఎందుకు అదంతా చేసుకునేటప్పుడు చూసి చేసుకుంటే ఏ బాధ ఉంటుంది కదా. మంచిగా ఉన్నవి చూసుకొని మంచిగా లేనివి పక్కన పెట్టేసుకుంటే దానికి సంగతి తర్వాత చూసుకోవచ్చు ఎందుకు అట్లయిందా అనేసి. ఓకేనా. ప్రస్తుతానికైతే నేను ఈ పిన్ని తీసుకుంటున్నాను. వాళ్ళకి గ్రీన్లో కావాలంట. ఓకేనా. దీనికి మనము డిజైన్ చేసేసుకున్నాం. ఇలా పీసెస్ తెచ్చుకున్నా నేను. నాకు ఒక్కొక్కటి వచ్చి 8 రూపీస్ ఏమో పడింది. నేను మొత్తం ఆమెకి ఎంత పే చేసినా 450 ఏమో పే చేసినా అండి. ఒక పిన్ వచ్చి నాకు 8 రూపీస్ పడింది అంతే. 8-9 అంత పడింది అంతే, 10 కూడా రాలేదు. డిజైన్ చేసిన తర్వాత దాని లుక్ని బట్టి మనం ఆ పిన్నికి ప్రైస్ పెట్టుకుంటాం. ఓకేనా. నేనైతే అలానే చేస్తున్నాను. ఖచ్చితంగా ఇంత అంత అని చెప్పలేను, కానీ పిన్నుకి డిజైన్ ఒకటి అనుకొని నేను రెడీ చేయను, చేస్తూ ఉంటాను. అది ఎలా రెడీ అవుతుందో కూడా నాకు తెలీదు. కొంతమంది అయితే అడిగింది చేస్తాను, ఒక్కోసారి ఏమో నేను ఓన్గా చేసుకుంటాను. నిన్న చేశాను కదా, ఇవి ఓన్గా చేసుకున్నవే. ఇవి నేను ఎక్కడా చూడలేదు. కొత్తగా బాగుండే డిజైన్ అనిపించింది. బ్యాంగిల్స్ మీద ఇలా ఆఫ్ పెట్టేసి చేస్తారనమాట. అది గుర్తొచ్చింది నాకు ఈ ఎస్ కలర్ చూడగానే. ఇంకా అందులోనూ నాకు పింక్, ఈ ఎస్ కలరు, ఎస్ ఇంకా స్క్వేర్ తప్ప సర్కిల్ అంతే. ఈ 3 తప్ప నా దగ్గర ఈ ఫ్లవర్ షేప్ లేదు, ఐ షేప్ లేదు అంతే. ఇంకా వాటితోటి ఏం డిజైన్ చేయాలో నాకు అర్థం కాక కొట్టుకున్న 2 డేస్ తర్వాత నాకు ఈ డిజైన్ సెట్ అయింది. ఓకేనా. ఇలా చేసుకున్నాను నేను. బాగున్నాయి కదా. ఏది బాగుంటే అది తీసుకుంటారనేసి 2 చేసి పెట్టాను నేను. యాక్చువల్లీ ఒకటే అడిగారు, కాకపోతే 2 చేసి పెట్టా. వాళ్ళకే ఆప్షన్ ఇచ్చా. ఇంకెక్కడికి పోవు కదా, మన కాడే ఉంటాయి కదా, మనం ఇంకెవరికైనా సేల్ చేసుకోవచ్చు.
ఒక డిజైన్ రెండు రెండు మూడు మూడు అటు చేసి పెట్టుకుంటే. సరే మరి చాలా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఈ పిన్నికి నేను థ్రెడ్ చుట్టట్లేదు, గమ్ పెడుతున్నాను. నిన్న కూడా అంతే చేశాను కదా. డైలీ చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అండి. మీకు మళ్ళీ ఎక్కువ మంచి డిజైన్స్, ఇంకా కొత్తవి చేసేవి చేసినవి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండాలి అని అంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి నా వీడియో చూసిన తర్వాత మీకు యూట్యూబ్ సజెషన్స్లోని ఖచ్చితంగా నా వీడియో అనేది మీకు డైలీ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూశారు అని అంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. మీకు మనం తెలుసు కదా, మనకి ఏదన్నా ఒక మూవీనో లేదంటే ఏదన్నా ఒక క్లిప్ లేకపోతే ఇంకేదన్నా ఒక సీన్ కానీ జోక్స్ ఇట్లాంటివి ఏమైనా కథలు కానీ ఇట్లా ఏదన్నా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని చూసాము అంటే మనకు అన్నీ అవే సజెషన్స్లో పెడతా ఉంటారు కదా. అలానే ఇలాంటి మేకింగ్ వీడియోస్ కానీ ఇంకా జ్యువెలరీ కానీ ఏదైనా సరే వీడియో మనం ఫస్ట్ టైం చూసాము అని అంటే రికమెండేషన్స్లో ఖచ్చితంగా మనకు ఆ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా వచ్చేస్తుంది. దాంతోపాటు బెల్ కూడా ప్రెస్ చేయండి. బెల్ కొడితేనే వీడియో మీకు నోటిఫికేషన్స్లో కనపడుతుంది, లేకపోతే రాదు. ఓకేనా? ఓకే, మరి ఇలా ఫ్యాబ్రిక్ అంటించేసుకున్నాను. నేను థ్రెడ్ పెట్టట్లేదు, అంటే థ్రెడ్ చుట్టడం లేట్ అయిపోతుంది అనేసి థ్రెడ్ చుట్టట్లేదు. నేను ఫ్యాబ్రిక్తో యూజ్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ యూజ్ చేసినట్టుగా కూడా మనకు తెలీదు. మనకి పిన్ వచ్చేసి పైన ప్లాస్టిక్కే కదా, మంచిగా సేమ్ కలర్సే మనకి దొరకవులే, కానీ ఉన్న కలర్తోనే చేసేసుకోవటమే ఇంకా. ఓకేనా? ఇలా పైకి కనపడకుండా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ కమ్ పెట్టేసేయండి. గమ్ పెట్టేసుకున్న తర్వాత ఈ లేస్ తీసుకొని పెట్టేసేయండి. స్టోన్ లేస్ అండి ఇది. ఇది కూడా మనం మీటర్లలో తెచ్చుకుంటే ఎక్కువ రేటు పడుతుంది. ఒక బండిల్ తెచ్చుకుంటే మనకు తగ్గట్టుగా, అంటే నేనైతే ఇలా చిన్నది తెచ్చుకున్నాను. ఇంకా దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి. ఇంకా మనం వాడేదాన్ని బట్టి తెచ్చిపెట్టుకుంటే మనకి పిన్ను తక్కువ రేట్లో చేసి ఇవ్వచ్చు. మనకి బిజినెస్ ఉంటుంది, పని ఉంటుంది డైలీ కదా, ఇంకెక్కడికి పోదు కూడా. ఇలా ఒక 1 మినిట్ ఆగితే మనకి ఇది డ్రై అయిపోతుంది. ఓకేనా? ఇలా మంచిగా పైన కానీ లేదంటే ఇలా కింద వైపు అడుగున కానీ నీట్గా వచ్చేటట్టుగా చుట్టుకోండి. ఓకేనా?
మనం ఎంత గ్రాండ్గా చేసామన్నది కాదు, మన వర్కే చూస్తారు నీట్గా ఉందా లేదా అని. సో నీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత దీనిపైన మనకి షేప్ తెలుస్తుంది కదా, ఓవెల్ షేపు, దానిపైన ఇలా గమ్ పెట్టి ఇవి పెట్టేసేయండి. ఇలా ఫస్ట్ ఒకటి పెట్టండి ఇక్కడ, దాని తర్వాత ఇటువైపు ఒకటి పెట్టేయండి. ఆ తర్వాత అన్నీ కూడా ఇలా అతికించొద్దు. ఈ మధ్యలో ఉంది చూసారా డైమండ్ కట్, ఆ కట్టుకి కలిసేటట్టుగా పెట్టండి. ఇలా మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు, ఇలా ఉంటేనే మనకి ఈ డైమండ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా, ఇగో ఇలా, ఓకేనా, ఇలా పెట్టేసేయండి. ఇగో ఇలా చుట్టూ నీట్గా వస్తుంది. వచ్చిన తర్వాత వీటి ఎడ్జెస్ పైన మళ్ళీ ఒక రౌండ్ ఇలా గమ్ము అప్లై చేసేయండి. ఓకేనా, ఇలా అప్లై చేసిన తర్వాత నేను ఈ రెడ్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను, కుందన్సే, కాకపోతే మనకి ఇవి కొన్ని గ్లాసులలో దొరుకుతాయి, ఇవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా వీటి పైన పెట్టేద్దాము ఇలా. ఓకేనా, ఇగో ఇలా పెట్టేసేయండి మొత్తం కూడాను. ఇలా ఒకటి చేశాను. ఏది నచ్చితే తీసుకుంటారు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డెకరేషన్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.